నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున కళ్యాణోత్సవం కన్నుల పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం తెల్లవారుజామున కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయం నుంచి స్వామివారిని, అమ్మవారిని నంది వాహనంపై మంగళ వాయిద్యాలు, భజనల మధ్య కళ్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ తంతును జరిపించారు. స్వామి, అమ్మవార్లకు మంత్రి శేషవస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే 3 నెలల్లో బ్రాహ్మణ వేలంలో ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేస్తామని అన్నారు. మొదటి విడతలో 60,000 ఎకరాలకు నీటి విడుదల చేస్తామని, అదే రోజు సీఎం రేవంత్ రెడ్డిచే సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. చెరువుగట్టుకి 2వ ఘాట్ రోడ్ భక్తులు నిద్రించేందుకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే కాలంలో బ్రాహ్మణ వేలంలో ఎస్ఎల్బీసీ, దిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించి పేదల గుండెలు ఉంటామని అన్నారు. ఈ కళ్యాణోత్సవంలో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ రవి, డీఎస్పీ శివరామరెడ్డి, ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎస్ నవీన్, వేద పండితులు బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్య, దీక్షితావాదని శివశ్రీ, డాక్టర్ పి నీలకంఠ శివాచార్య, ప్రధాన అర్చకులు డాక్టర్ పి రామలింగేశ్వర శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.